నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా తొలి రెవెన్యూ దినోత్సవం జేసీ తేజ్ భరత్. ప్రజలే ముందు అనే విధానంలో మార్గదర్శకాల విషయంలో సమయానుకూలంగా ప్రవర్తించే విధానంలో అంకిత భావంతో కూడిన విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు క్రమశిక్షణ కలిగిన వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం తొలి రెవెన్యూ దినోత్సవానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులకు సిబ్బందికి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవం నిర్వహించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రెవెన్యూ విభాగం తరపున శాఖాపరంగా విధులు కర్తవ్యాలు క్రమంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు సర్క్యులర్లను జిల్లా స్థాయి రెవెన్యూ అధికారి నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు పుస్తక రూపంలో అందించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తీసుకున్న చొరవ ఏ జిల్లాల్లో కూడా చొరవ చూపిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణ నాయక్, రిటైర్డ్ డిఆర్ఓ ఎం జితేంద్ర, కె శ్రీనివాసరావు, రిటైర్డ్ తహసీల్దార్లు, కలెక్టరేట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, యూనియన్ నాయకులు, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.